श्री गुरुभ्यो नमः। श्रीरामाय नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेमवासयाति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायणमहानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादरान् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजरादिपत्तिमरणैरक्षन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णो पदं शाश्वतम्। तदुपगतसमाधिसन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धं रघुवरचरितं मुनिप्रणीतं दशसरसस्तवधं निशामयध्वम्। श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। पारायणमारभेता। श्रीमद् रामायणं बालकांड, अयोध्यकांड, अरण्यकांड, किष्किंधकांड, सुंदरकांड, యుద్ధకాండ ఇంతవరకు చేతి వ్రాతగా శ్లోకాలన్నీ కూడా అనుష్ఠానంగా వ్రాసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం రామచంద్రస్వామి వారి అనుగ్రహం వలన యుద్ధకాండలో ఉన్నాం. ఈ యుద్ధకాండలో కూడా కుంభకర్ణుని నిద్రలేపేటటువంటి సందర్భంలో మనం ఉన్నాం. 60వ సర్గలో కుంభకర్ణుని రావణుడి ఆజ్ఞ ప్రకారం నిద్రలేపటం అనేటటువంటి సందర్భం దగ్గర శ్లోకాలను మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. నిజఘ్నుశ్చాస్య గాత్రాణి మహాకాష్టకటంకరైః ముద్గరైర్ముసలైశ్చాపి సర్వప్రాణసముద్యతైః. కొంతమంది ఒక 10,000 మంది రాక్షసులు, భయంకరమైనటువంటి రాక్షసులు కుంభకర్ణుని నిద్ర లేపటం కోసం వెళ్ళారు. వెళ్ళి అనేకమైనటువంటి పరిమళ ద్రవ్యాలు వాసన చూపించారు. అనేకమైనటువంటి మాంసము, రక్తము, మధువు ఇవన్నీ కూడా కుంభాలు కుంభాలుగా అక్కడ పెట్టి కొన్ని కుప్పలు కుప్పలుగా రాసుల్లాగా పోసి అవి వాసన చూపించారు. అంతేకాకుండా అనేకమైనటువంటి స్తంభాలతో, బలమైనటువంటి ముద్గరాలతో, ముసలాలతో గుచ్చటం, కొట్టటం, తన్నటం, అవయవాలను ఎత్తి పడేయటం లాంటివన్నీ కూడా చేయడం జరిగింది ఈ రాక్షస సమూహం. అయినా సరే కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. తేన నాదేన మహతా లంకా సమభిపూరిత సపర్వత వనా సర్వా సోపి నైవ ప్రబుధ్యతే. లంకాపట్టణం అంతా కూడా అనేక పర్వతాలతో, అనేక వనాలతో నిండి ఉన్నటువంటిది లంకాపట్టణం. ఈ కుంభకర్ణుణ్ణి నిద్రలేపేటటువంటి ప్రయత్నంలో వీళ్ళు చేసేటటువంటి వికృతమైనటువంటి అరుపులు, శంఖధ్వనులు, భేరీధ్వనులు, అనేక వస్తువులతో చేసేటటువంటి ధ్వనులు, వికారంగా అరిచేవి, అరిసిపోయి అరిచేవి, ఈ అరుపులతో లంకాపట్టణం అంతా మారుమ్రోగిపోతుంది. కానీ కుంభకర్ణుడు మాత్రం నిద్ర లేవనే లేదు. అలాంటి సందర్భం అక్కడ ఉన్నది. తేన నాదేన మహతా లంకా సమభిపూరిత
సపర్వత సపర్వతవనా సర్వా సోపి నైవ ప్రబుధ్యతే. ఇంత ప్రయత్నం చేసినా కుంభకర్ణుడు మాత్రం నిద్ర లేవలేదు. మేల్కొలపలేకపోయారు వీళ్ళంతా కూడా, రాక్షస సమూహం. తతః సహస్రం భేరీణాం యుగపత్సమహన్యత మృష్టకంచన కోణాని మాసక్తానాం సమంతతః. అదే సమయంలో అన్ని వైపులా కూడా భేరీలు అమర్చి పరిశుద్ధమైనటువంటి బంగారు దండాలతో ఒక్క మారుగా ఇక ధ్వని బయలుదేరేటట్టుగా ధ్వని చేశారు. ఒకేసారి అనేక వేల మంది ధ్వని చేస్తే ఆ ధ్వనికైనా నిద్రలేస్తాడేమో ఈ కుంభకర్ణుడు అని ప్రయత్నం చేస్తున్నారు. తతః సహస్రం భేరీణాం, అన్ని వైపులా 1000 భేరీలు మోగించేటటువంటివి ఏర్పాటు చేసి బంగారు దండాలతో వాటిని పెద్దగా మ్రోగిస్తూ ఉన్నారు. 1000 భేరీలు ఒకేసారి మోగిస్తే ఎంత ధ్వని వస్తుంది, ఆ ధ్వనితో అయినా లేస్తాడేమో అని ప్రయత్నిస్తున్నారు. తతః సహస్రం భేరీణాం యుగపత్సమహన్యత. మృష్టకంచన కోణానాం మాసక్తానాం సమంతతః. వెయ్యి భేరీలు ఒకేసారి ఏర్పాటు చేసి ఒక్కసారిగా మృగించారు. ఏవమప్యతి నిద్రస్తు యదా నైవ ప్రబుధ్యత శాపస్య వశమాపన్నస్తతః క్రుద్ధా నిశాచరాః. శాపవశంలో ఉన్నటువంటి ఈ కుంభకర్ణుడు మహానిద్రలో ఉన్నాడు. ఉండటం వల్ల మేల్కొనలేకపోతూ ఉన్నారు. ఆ రాక్షసులకి ఘోరమైన భయంకరమైన కోపం వచ్చింది. ఇంత చేసినా కూడా శాపం వల్ల, బ్రహ్మగారి శాపం వల్ల కుంభకర్ణుడు నిద్ర లేవలేకపోతున్నాడు. మేలుకు రావటం లేదు కుంభకర్ణుడికి. ఏమప్యతి నిద్రస్తు యదా నైవ ప్రబుధ్యత శాపస్య వశమాపన్నా వశమాపన్నస్తతః క్రుద్ధా నిశాచరాః. కుంభకర్ణుడు మాత్రం నిద్ర లేవలేదు. రాక్షసులకు బాగా కోపం కలిగింది. కోపావిష్టులయ్యారు. ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆవేశంలో భీకరంగా వారు కూడా అరుస్తూ ఉన్నారు. ఆవేశంతో మహాక్రోధ సమావిష్టాః సర్వే భీమ పరక్రమాః తద్రక్షో బోధయిష్యంతశ్చక్రురన్యే పరక్రమం. చాలా క్రోధం కలిగింది. భయంకరమైన వాళ్ళు భయంకరమైన రాక్షసులే. కొందరు ఆ కుంభకర్ణుణ్ణి మేల్కొల్పటానికి వాళ్ళ బలం మొత్తం చూపిస్తున్నారు.
చూపించి అలసిపోతూ ఉన్నారు ఆ రాక్షస వీరుడు. మహాక్రోధ సమావిష్టాః సర్వే భీమపరక్రమాః తద్రక్షో బోధయిష్యంతా చక్రురన్యే పరక్రమం. బలాన్నంతటినీ ఉపయోగించారు. వాళ్ళ క్రోధం మొత్తం ఉపయోగిస్తూ, వాళ్ళ బలాన్ని ఉపయోగిస్తూ అనేక ముద్గరాలతో, శూలాలతో, గదలతో కొడుతూ గుచ్చుతూ ఉన్నారు. అన్యే భేరీ సమాజఘ్నురన్యే చక్రుర్మహాస్వనం కేశానన్యే ప్రలులుపుః కర్ణావన్యే దశంతి చ. కొందరు భేరీలు మోగిస్తున్నారు రాక్షసులు, మరికొందరు ధ్వని చేస్తున్నారు, మరికొందరు జుట్టు పట్టుకొని పీకుతున్నారు కుంభకర్ణుడిది, మరికొందరు చెవులు కొరుకుతూ ఉన్నారు, చెవులు పీకుతూ ఉన్నారు, జుట్టు లాగుతూ ఉన్నారు, పెద్ద ధ్వని చేస్తున్నారు చెవుల దగ్గర నిలబడి. అన్యే భేరీ సమాజఘ్నురన్యే చక్రుర్మహాస్వనం కేశానన్యే ప్రలులుపుః కర్ణావన్యే దశంతి చ. చెవులు పీకారు కొంతమంది, జుట్టు పీకారు మరికొంతమంది, పెద్ద ధ్వనులు చేశారు మరికొంతమంది, పెద్దగా అరుపులు అరుస్తూ ఉన్నారు మరికొంతమంది, భేరీలు మ్రోజించారు మరికొంతమంది. ఉదకుంభశతాన్యన్యే సమసించంత కర్ణయోః న కుంభకర్ణః పస్పందే మహానిద్రావశంగతః. కొంతమంది రాక్షసులు కుంభకర్ణుడు ఎంత లేపినా నిద్ర లేకపోవటం వల్ల కుండలతో నీళ్లు తెచ్చి చెవుల్లో పోశారు. కుంభకర్ణుడు కొద్దిగా కూడా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కదలలేదు. ఉదక కుంభ శతాన్యన్యే, ఎన్ని వందల కొలది కుండలు తెస్తూనే ఉన్నారు, ఆ చెవుల్లో పోస్తూనే ఉన్నారు. ఉదక కుంభ శతాన్యన్యే సమసించంతి సమసించంత కర్ణయోః న కుంభకర్ణః పస్పందే మహానిద్రావశంగతః. కొంచెం కూడా కుంభకర్ణుడు ఇటు నుండి అటు కదలలేదు. వందల కొలది జలకుంభాలని, అంటే నీరు నింపినటువంటి కుంభాలను తీసుకొచ్చి పోసినా సరే. అన్యే చ బలినస్తస్య కోటముద్గరపాణయః మూర్ధ్ని వక్షసి గాత్రేషు పాతయన్ కూటముద్గరాన్. అనేకమైనటువంటి కూటములు,
ముద్గరములు చేతిలో ధరించి మరికొందరు బాగా బలం కలిగినటువంటి రాక్షసులు అతని శిరస్సు పైన, వక్షస్థలం పైన, అన్ని అవయవాలపైన పడేశారు. కొడుతూ ఉన్నారు, గుద్దుతూ ఉన్నారు. బరువైన వస్తువులు కూడా శరీరం పైన వేస్తున్నారు, కదులుతాడేమో అని కుంభకర్ణుడు. అన్యేచ బలినస్తస్యా స్ఫోటముద్గరపాణయః మూర్ధ్ని వక్షసి గాత్రేషు పాతయన్ స్ఫోటముద్గరాన్ అనేకమైనటువంటి బరువైనటువంటి వస్తువులు తీసుకొచ్చి బలశాలులైనటువంటి వాళ్ళు రాక్షసులు కుంభకర్ణుడి శిరస్సు పైన, వక్షస్థలం పైన పడేశారు. రజ్జుబంధన బద్ధాభిః శతఘ్నీభిశ్చ సర్వశః బధ్యమానో మహాకాయో న ప్రాబుధ్యత రాక్షసః. అదే సమయంలో కొంతమంది రాక్షసులు తాళ్ల చేత కట్టబడినటువంటి శతఘ్నులతో అన్ని వైపులా కొట్టినా సరే అనేక తాళ్ళు తీసుకొచ్చి కొడుతూ ఉన్నారు కుంభకర్ణుడిని. అయినా సరే కుంభకర్ణుడికి మేలుకువ రాలేదు. రజ్జు బంధన బద్ధాభిః తాళ్లతో పేరినటువంటివి కొన్ని చండ్రకోళ్ళ లాంటివి తీసుకొచ్చి వాటితో కూడా కొట్టడం మొదలుపెట్టారు. లేవలేదు కుంభకర్ణుడు. రజ్జు బంధన బద్ధాభిః శతఘ్నీభిశ్చ సర్వశః బధ్యమానో మహాకాయో న ప్రాబుధ్యత రాక్షసః. కుంభకర్ణుడికి మేలుకో మాత్రం రాలేదు. ఎంతమంది కొడుతూ ఉన్నా సరే శరీర అవయవాలపైన వారాణానాం సహస్రంచ శరీరేస్య ప్రధావితం కుంభకర్ణస్తదా బుద్ధ్వా స్పర్శం పరమబుధ్యత. అదే సమయంలో కుంభకర్ణుడు శరీరంపైకి 1000 ఏనుగుల్ని ఒక్కసారిగా ఎక్కించాడు. ఎంత చేసినా లేవటం లేదు కదా నిద్ర. కుంభకర్ణుడు 1000 ఏనుగుల్ని ఒకసారి పైకెక్కించి పెద్దగా అనిపిస్తున్నారు. కొంచెమైనా సరే మేలుకు వస్తుందేమో, స్పర్శ తెలుస్తుందేమో అని. అప్పుడు కుంభకర్ణుడికి కొంచెం మెలకు వచ్చి స్పర్శ తెలిసింది. ఏదో అలజడి జరుగుతోంది, శరీరం మీద ఏవో పాకుతున్నాయన్నట్లుగా కుంభకర్ణుడు అప్పటికి తేరుకున్నాడు. 1000 ఏనుగులు ఎక్కించి అనేకమైనటువంటి ఆయుధాల చేత గుచ్చి కొట్టి నీళ్లు పోసి రకరకాల ఆహార పదార్థాల వాసనలు చూపించి పరిమళ ద్రవ్యాల వాసన చూపించి భయంకరమైనటువంటి ధ్వనులు చేసి అరుపులు చేస్తే అప్పటికి కొంచెం ఏదో స్పర్శ తెలిసింది కుంభకర్ణుడికి. వారణానాం సహస్రంచ శరీరేస్య ప్రభావితం కుంభకర్ణస్తదా బుద్ధ్వా
స్పర్శం పరమబుద్ధ్యత. స్పర్శ కొంచెం తెలిసిందప్పుడే సపాత్యమానే గిరిశృంగవృక్షైరచింతయం తాన్ విపులాన్ ప్రహారాన్ నిద్రాక్షయాత్ క్షుద్భయపీడితస్య విజృంభమానః సహసోత్పిపాపా. కుంభకర్ణుడు అప్పటి వరకు ఎన్నో వస్తువులు, ఎన్నో భయంకరమైన బరువైనటువంటివి, పర్వత శిఖరాలు, అనేక వృక్షాలు, అనేక జంతువులు, అనేక ఆయుధాలు అన్నీ తన శరీరం మీద పడేశారు, గుచ్చారు, కొట్టారు. వాటిని ఏమి లెక్క చేయలేదు. అయితే ఆకలి చేత లేచాడు. కాస్త ఆకలి వేసింది కుంభకర్ణుడికి. ఆకలి చేత లేవడం జరిగింది. లేచి అకాలంలో లేచినందుకు భయం చేత పీడితుడై ఆవలింపు వెంటనే లేచాడు. అంటే వీళ్ళు అసౌకర్యం కలిగించేటట్టుగా శబ్దాలు, ధ్వనులు చేస్తూ ఉన్న సమయంలో లేచాడు కదా. అంటే తను సంపూర్తిగా రావణుడే చెప్పాడు, ఒక్కసారి కుంభకర్ణుడు నిద్రపోతే ఒకసారి 8 నెలలు పోతాడు, ఒకసారి 6 నెలలు పోతాడు, ఒకసారి 5 నెలలు పోతాడు, ఒకసారి 10 నెలల వరకు లేవదు. అట్లాంటి వాడు కుంభకర్ణుడు అన్నాడు రావణుడే. అట్లాంటి కుంభకర్ణుడు నిద్ర బాగా దీర్ఘ నిద్రలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి ధ్వనుడికి లేచాడు గనక ఆవలింపు వచ్చింది, పెద్ద ఆవలింపు. సపాత్యమానైర్గిరిశృంగవృక్షై రచింతయన్స్తాన్ విపులాన్ ప్రహారాన్ నిద్రాక్షయాతో క్షుద్భయపీడితస్య విజృంభమాణః సహసోత్పిపాపా. సహసోత్పపాప. ఆకలి చేత ఆవలింపు చేయటం జరిగింది. కొంత భాగం ఇటు నుండి అటు తిరిగాడు కుంభకర్ణుడు. వీళ్ళు చేసినటువంటి ధ్వనులకి, శబ్దాలకి అకాలంగా లేచాడు. ఆయన లేచే సమయం అది కాదు అసలు. సనాగ భోగాచల శృంఖ కల్పౌ విక్షిప్య బాహు జితవజ్రసారౌ వివృత్య వక్త్రం వడవాముఖాభం నిశాచరోసౌ వికృతం దృంభే. కుంభకర్ణుడు స్పర్శదేహంతోనూ పర్వత శిఖరాలతోనూ సమానమైనటువంటి వజ్రాయుధ సారం చేయించినటువంటి 2 బాహువులు ఎత్తి, అంటే భయంకరమైనటువంటి భుజాలుటాయని, వజ్రాయుధాలను కూడా ఎదిరి కొట్టగలడు, వజ్రాయుధాలతో కూడా పోరాడగలడు ఆ భుజాలతో. అంత బాహువులు ఎత్తి బడబాముఖం వంటి నోరు బాగా చేతులు ఇలా పైకెత్తి పెద్ద నోరు తెరిచి ఆవలించాడు. అకాలంగా లేచాడు, చేతులు పైకెత్తి పెద్ద నోరు, భయంకరమైనటువంటి సముద్రం అంతే అగ్నిజ్వాల కలిగినటువంటి నోరు, సముద్రం అంత నోరు. ఆ నోరు తెరిచి భుజాలు పైకెత్తి ఆవలించాడు ఒక్కసారిగా. సనాగ భోగాచల శృంగ కల్పౌ. సనాగ భోగాచల శృంగ కల్పౌ విక్షిప్య బాహు జితవజ్రసారౌ
వివృత్య వక్త్రం వడవాముఖాభం నిశాచరోసౌ వికృతం విజృంభే భయంకరంగా ఆవరించాడు. తస్య జృంభమాణస్య తస్య జాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం తదృశే మేరుశృంగాగ్రే దివాకర ఇవోదితః. ఆవరిస్తే పాతాళ వంటి ముఖం, మేరు పర్వత శిఖరాగ్రం వంటి సూర్యుడు వలె కనపడ్డాడు. భయంకరమైనటువంటి ఆకారం, పాతాళం వంటి ముఖం కలిగినటువంటి అతను మేరు పర్వత శిఖరాగ్రమనందు ఉదయించిన సూర్యుడు వలె కనపడ్డాడు. అంత పెద్దగా ఆవరించి గొప్ప తేజస్సుతో ఉన్నాడు కుంభకర్ణుడు. తస్య జాజృంభమాణస్య వక్త్రం పాతాళ సన్నిభం దదృశే మేరుశృంగాగ్రే దివాకర ఇవోదితః. స జృంభమాణోతి బలః ప్రబుద్ధస్తు నిశాచరః నిశ్వాసశ్చాస్య సంయజ్ఞే పర్వతాదివ మారుతః. పెద్దగా ఆవలిస్తూ తన భుజాల్ని బాగా అలసటగా ఒళ్ళు విరిచినట్టుగా భుజాల నుండి పైకెత్తి ఆవలిస్తూ లేచాడు. శ్వాస గట్టిగా తీసుకుని వదిలేసరికి పెద్ద కొండగాలి వలె వ్యాపించింది ఆ ప్రదేశం అంతా కూడా కుంభకర్ణుడు ప్రభావం వల్ల. అసలు జృంభమాణో ప్రబుద్ధస్తు నిశాచరః నిశ్వాసశ్చాస్య సంయజ్ఞే పర్వతాదివ మారుతః. రూపముత్తిష్టతస్తస్య రూపముత్తిష్టతస్తస్య కుంభకర్ణస్య తద్బభౌ యుగాంతే సర్వభూతాని కాలస్యేవ విధక్షతః. విముడి ఆకారంలాగా ఉంది. ఒక్కసారిగా పైకి లేచి ఆవలించటం వల్ల రూపముత్తిష్టతి రూపముత్తిష్ట తత్తస్య కుంభకర్ణస్య తద్బభౌ యుగాంతే సర్వభూతాని కాలస్యేవ విధక్షతః.
ఇలా ఉంటే అగ్నిజ్వాల వలె ప్రకాశించాడు. పెద్ద నేత్రాలు, మహాగ్రహం వలె కనపడ్డాడు. ఒక్కసారిగా లేచి ఆవరించడం వల్ల అనేకమైనటువంటి భక్ష్య పదార్థాలు, అనేకమైనటువంటి దున్నపోతు మాంసము, వరాహము, పంది మాంసము, ఇలా అన్నీ వాటిని చూశాడు. చూడగానే ఆ పదార్థాలన్నీ రక్తము నిండినటువంటి కుంభాలు, అంటే కొండల్లో రక్తం పోసి ఉంచారు. అనేకమైనటువంటి కుప్పల కుప్పలుగా అన్న పదార్థం, కుప్పల కుప్పలుగా దున్నపోతు మాంసం, కుప్పల కుప్పలుగా పంది మాంసం, ఇలా అన్ని విధాలైనటువంటి భక్ష్య పదార్థాలన్నీ కూడా లేచి ఆకలితో వాటన్నిటినీ కుంభకర్ణుడు భుజించాడు. మొదలు లేవగా బాగా ఆకలితో ఉన్నాడేమో కుంభకర్ణుడు. అకాలంగా నిద్ర లేపారు కదా వీళ్ళంతా కూడా. అటువంటి కుంభకర్ణుడు మాంసమంతా తిని రక్తం మొత్తం తాగేశాడు. అంతేకాకుండా కొన్ని కొవ్వు నింపినటువంటి కొండలు కొన్ని ఉన్నాయి, ఆ కొవ్వు కూడా తాగేశాడు. మద్యం నింపినటువంటి కొన్ని కుంభాలు ఉన్నాయి, కుండలు, ఆ మద్యం తాగాడు, కొవ్వు పదార్థం తాగాడు, రక్తము తాగాడు. రాక్షసులకు రక్తమే నీరు, కొవ్వు పదార్థం, మద్య పదార్థాలే నీరు. అవన్నీ ఆహార పదార్థాలన్నీ తిన్నాడు, కొవ్వు పదార్థాలన్నీ తాగాడు. చూశాడు భయంకరమైన రూపంతో. తృప్తి చెందాడు కుంభకర్ణుడు. ఆకలి తీరింది. రాక్షసులు దగ్గరగా వచ్చారు. మహాప్రభో నమస్కారమయ్యా అన్నారు. అందరూ నమస్కరించారు, చుట్టముట్టారు కుంభకర్ణుడు చుట్టూ. లేచి కూర్చున్నాడు కుంభకర్ణుడు. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి, అంటే మత్తులో ఉన్నాడు, ఇంకా నిద్ర రాలేదు. సగం నిద్రలో లేపారు ఈ కుంభకర్ణుడిని రాక్షసులంతా కూడా. కళ్ళన్నీ మూతలు పడుతున్నాయి. అట్లాంటి కుంభకర్ణుడిని 4 దిక్కులా చుట్టముట్టేసరికి రాక్షసులు, కుంభకర్ణుడు కూడా అంతా చూశాడు. ఈ దిక్కు, ఆ దిక్కు, వెనక దిక్కు, ముందు దిక్కు, అన్ని దిక్కులా చూశాడు. రాక్షసుల్ని గమనించాడు. కుంభకర్ణుడు రాక్షసులందరికీ ధైర్యం చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు. లేచి కుంభకర్ణుడే మాట్లాడుతున్నాడు మొదలు. నన్ను మీరంతా ఎందుకు మేల్కొల్పారు? అందరూ క్షేమమే కదా, ఇప్పుడేమీ భయం లేదు కదా, ఏ ఆపద రాలేదు కదా, లంకకి ఎవరికి ఏ ఆపద రాలేదు కదా రాక్షస వీరులారా అన్నాడు మత్తు శరీరంతో నిద్రమత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు. అందరికీ కూడా లేదా ఎవరికైనా శత్రు భయం వచ్చిందా? రాక్షస జాతికి శత్రువుల వల్ల ఏమైనా భయం కలిగిందా? నిశ్చయంగా ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు నన్ను ఇంత తొందరగా నిద్రలేపారు? అకారణం చేత నిద్రపోయేటటువంటి నన్ను ఎందుకు మీరు నిద్రలేపారు అన్నాడు కుంభకర్ణుడే ముందే. రాక్షస రాజైనటువంటి రావణుడికి ఏమైనా భయం కలిగిందా? ఒకవేళ కనుక ఏదైనా ఆపద, రాక్షస రాజైనటువంటి కుంభకర్ణుడికి ఆపద వస్తే నేను తొలగిస్తా. మహేంద్రుణ్ణైనా సరే చీల్చి చండాలత, లేదా అగ్నిలాగా ప్రజ్వలించేటటువంటి ఆపద పైన నీళ్లు జల్లుతా. నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నారు మీరంతా? నన్ను లేపిన దానికి కారణం ఏంటో చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు రాక్షస వీరుల్ని లేపినటువంటి వాళ్ళందరినీ. అందరూ చేతులు కట్టుకొని నమస్కరిస్తూ నిలబడ్డారు. ఎంతో పెద్ద కారణం ఉంటే తప్ప నన్ను నిద్రలో నుండి లేపరు కదా, ఏదో జరిగి ఉంటుంది, జరిగింది ఏదో యథార్థంగా నాకు చెప్పండి అన్నాడు కుంభకర్ణుడు. ఆ నిద్రశయ్య పైన లేచి 2 భుజాలను ఇలా పైకెత్తి ఒళ్ళు విరిచి భయంకరమైన నోరు తెరిచి ఆవలించి అక్కడున్న పదార్థాలన్నీ భుజించి నిద్రమత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు వాళ్ళతో మాట్లాడాడిలా. అందరూ ఆతృతగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. కుంభకర్ణుడితో రావణుడు మంత్రి అయినటువంటి యుపాక్షుడు అనేటటువంటి ఆయన ముందుకొచ్చాడు. వచ్చి నమస్కరించాడు, అంజలి ఘటించాడు. మహాప్రభో నమస్కారమయ్యా అన్నాడు. అని, మహారాజా మాకెన్నడూ దేవతల వల్ల భయం లేదయ్యా, మనుష్యుల వలన ఇప్పుడు గొప్ప భయం వచ్చి పడింది, మనుష్యులు మమ్మల్ని బాధిస్తున్నారు అన్నాడు యూపాక్షుడు అనేటటువంటి రావణుడు మంత్రి. మాకు మనుష్యుల వలన ఎంత భయం కలిగిందో తెలుసా? చెప్పలేనంత కష్టం వచ్చిందయ్యా రాక్షస జాతికి. దైత్యుల నుండి భయం లేదు, దేవతల నుండి భయం లేదు,
దేవదానవుల వలన ఎప్పుడూ భయం లేదు కదా, నీకు తెలుసు కదా మహారాజా. మానవుల వలన చాలా కష్టం వచ్చి పడింది. పర్వతం వంటి ఆకారాలు కలిగినటువంటి వానరులు వచ్చి లంకా పట్టణాన్ని చుట్టుముట్టారు మహారాజా. సీతని హరించినప్పటి నుండి, సీతని తీసుకొచ్చి లంకలో పెట్టినప్పటి నుండి ఈ ఆపదలు లంకకు కలుగుతున్నాయి, రాక్షసు జాతికి కలుగుతున్నాయి. రాముడి నుండి గొప్ప భయం ఉందయ్యా మహారాజా కుంభకర్ణ అని యూపాక్షుడు చెప్పటం జరిగింది కుంభకర్ణుడికి. పూర్వంలో వానరుడు వచ్చి లంకా పట్టణాన్ని మొత్తం కాల్చేశాడు, అక్షకుమారుని వధించాడు మహారాజా. అక్షకుమారుడు మరి మరణించాడు. లంకాపట్టణం చాలా వరకు కాలిపోయింది. అంతేకాకుండా దేవతలకు కంటకుడు కదా రావణుడు. సాక్షాత్తు రావణుణ్ణి కూడా భయపెడుతూ ఉన్నాడు ఆ మానవుడు. రాముడు యుద్ధంలో ఓడించాడయ్యా రావణుణ్ణి. సూర్య తేజస్సు కలిగినటువంటి రావణుణ్ణి మానవుడైనటువంటి రాముడు యుద్ధంలో ఓడించాడయ్యా మహారాజా. మానవుడి వల్ల ఇంత కష్టం వచ్చి పడింది. ఇంతకన్నా ఏం కావాలి రాక్షస జాతికి? మన రాజుకి దేవతలు కానీ, దైత్యులు కానీ, దానవులు కానీ ఏ అపకారము ఇంతవరకు చేయలేకపోయారు. అట్టి పరిస్థితిలో రాముడు అనేటటువంటి మానవుడు వచ్చి చాలా కష్టాన్ని తెప్పించాడు. రావణుణ్ణి యుద్ధంలో ఓడించాడు. ప్రాణ సంశయ స్థితి వచ్చి పడిందయ్యా. చావో బతుకో తెలుసుకోలేని స్థితి వచ్చి పడింది రావణుడికి. అందుకని మిమ్మల్ని నిద్ర లేపమన్నారు మహారాజా అని కుంభకర్ణుడికి చెప్పారు యూపాక్షుడు. నమస్కరించాడు. అందరూ వణికిపోతూ ఉన్నారు. నేను చెప్పాలని అందరూ తొందరపడుతున్నారు. కలిగిన కష్టాన్ని కుంభకర్ణుడికి చెప్పారు. ఆ మాటలన్నీ కూడా విన్నాడు కుంభకర్ణుడు. కోపం వచ్చింది కుంభకర్ణుడికి. కళ్ళు పెద్దవి చేశాడు. అటు ఇటు తిప్పి యూపాక్షుడితో మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడు. యూపాక్షుడా, నేను వానర సైన్యాన్ని అంతటినీ రామలక్ష్మణుల్ని యుద్ధంలో జయించి అప్పుడే రావణుణ్ణి చూడటానికి వస్తా. అప్పటిదాకా రావణుని చూడను అన్నాడు కుంభకర్ణుడు కోపంతో. వానరుల రక్తాన్ని, వానరుల మాంసాన్ని తృప్తిగా రాక్షసులకి పెడతాను. వధిస్తా, అందరినీ నేను భుజిస్తా. రాక్షసులకి వానరుల మాంసాన్ని పెడతా, రక్తం తాపిస్తా. రామలక్ష్మణుల రక్తాన్ని నేను తాగుతా. రామలక్ష్మణుల మాంసాన్ని నేనే భుజిస్తా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి కుంభకర్ణుడు యూపాక్షుడితో. గర్వంతో కూడింది, రోషంతో అధికమైనటువంటిది, దోషంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు వాక్యాలన్నీ కూడా గర్వంగా మాట్లాడాడు కుంభకర్ణుడు. రోషాన్ని తెప్పిస్తూ ఉన్నాయి ఆ మాటలు. కుంభకర్ణుడు మాటలన్నీ కూడా అందరూ విన్నారు, చేతులు జోడించారు, అందరూ నమస్కరించారు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు కుంభకర్ణుడితో. ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి కుంభకర్ణ, రావణుడు ఏం చెప్పానో అవన్నీ విని యుద్ధంలో శత్రువుల్ని సంహరించవయ్యా. రావణుడు ఏం చెబుతాడో విని అప్పుడు ఆ పని చెయ్యి, శత్రువధ చెయ్యి మహారాజా అన్నాడు. మహోదరుని మాటలు విన్నటువంటి అందరూ కూడా రాక్షస సైన్యం అంతా కూడా రావణుడి దగ్గరికి బయలుదేరారు. మొదలు పరాక్రమం కలిగినటువంటి కుంభకర్ణుణ్ణి శీఘ్రంగా రావణుని ఇంటి వైపుకి అందరూ బయలుదేరారు. ఈ సమూహం అంతా, సైన్యం అంతా బయలుదేరింది. బాగా నిద్రమత్తులోనే ఉన్నాడు కుంభకర్ణుడు. లేచాడు. రావణుడి భవనం వైపు అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నాడు. రాక్షసులందరూ కూడా గొప్ప ఆసనం పైన కూర్చున్నటువంటి, సభలో కూర్చున్నటువంటి రావణుడి దగ్గరికి వచ్చారు. చేతులు జోడించారు, నమస్కరించి రావణుడితో మాట్లాడారు. ఇవన్నీ చెప్పారు. ఎలా నిద్రలేపాం, కుంభకర్ణుడు ఏం చెప్పాడు, రావణుడు దర్శనం కోరుతున్నాడు, వెంటనే వెళ్ళి వానరులను వధిస్తాను, రామలక్ష్మణుడు వధిస్తానని చెప్పటం, ఇవన్నీ విన్నవించుకుందామని రావణుడి సభకు వచ్చారు వీళ్ళంతా. మహారాజా నమస్కారం అయ్యా, నీ సోదరుడైన కుంభకర్ణుడు నిద్రలోంచి లేపామయ్యా, లేచాడు. అతడు అక్కడి నుంచి అక్కడే యుద్ధానికి వెళతానంటున్నాడు. నిన్ను చూడటానికి ఏమైనా రావాలా
లేకపోతే ఆ యుద్ధం ప్రదేశానికి వెళ్ళి వానరులతో యుద్ధం చేసి రామలక్ష్మణులతో యుద్ధం చేయాలా? ఏదో మీరు ఆజ్ఞ ఇస్తే మేము చెబుతాం మహాప్రభో అన్నారు. రావణుడికి చెప్పారు ఈ యొక్క సైన్యం అంతా కూడా. చాలా సంతోషించాడు రావణుడు. కుంభకర్ణుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను, కోరుకుంటున్నా నా తమ్ముడిని నేను చూడాలని. న్యాయానుసారంగా అతన్ని సత్కరించి గౌరవించి అతన్ని ఇక్కడ పట్టుకురండి అన్నాడు. కుంభకర్ణుణ్ణి తీసుకురమ్మని చెప్పాడు రావణుడు. రాక్షసులంతా కూడా అలాగే చేస్తాం మహారాజా అని రావణుడు ఆజ్ఞ ప్రకారం కుంభకర్ణుడి దగ్గరికి పోయారు. ఆయన నిద్రమత్తులోనే ఉన్నాడు. ఇంకా ఆయనతో చెప్పారు, చెప్పి సన్మానించారు, గౌరవించారు, పూజించారు, సంతోషించాడు. కుంభకర్ణుడు కూడా రావణుడు రమ్మన్నాడు అని చెప్పగానే అటువంటి కుంభకర్ణుడు అన్నగారి ఆజ్ఞ కోసం శయనంపై నుంచి లేచి ఆ నిద్రమత్తులోనే అడుగులు వేసి వేయలేని పరిస్థితిలో అప్పటిదాకా బాగా భుజించున్నాడు కదా. ఇక లంకాపట్టణంలో తన భవనంలో నుండి రావణుడి భవనంలోకి వస్తున్నాడు. వచ్చి రావణుడు ఎలాంటి మాటలు మాట్లాడతాడు, కుంభకర్ణుడు ఎలా వెళ్ళి యుద్ధం చేస్తాడు అనే విషయాల్ని మనం రేపు పారాయణ చేసుకుందాం. ఏవమేతత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్థయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం రోమనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. राजा रामचंद्र प्रभु की जय, सीता माता को जय, लक्ष्मण स्वामी की जय, पवन सुत हनुमान की जय, वाल्मीकि महर्षि की जय, नारद महर्षि की जय, ब्रह्मदेव को जय, श्रीमद् रामायण ग्रंथराज मुन को जय, आचार्य परंपर को जय. एतत्फलं हनुमत् सीता लक्ष्मण समेत श्रीरामचंद्र स्वामी देवतार्पणमस्तु. जय श्रीराम.